ఫ్రెండ్స్, ఈరోజు మా వాడు పొద్దునే లేపమన్నాడు వీడియో తీసుకోవాలనేసి. 10:15 అవుతుంది, వీడి క్లాసుకు పోయినాడు లేదు చూద్దాం రండి. రే విజయ్, 9 అయింది, క్లాసుకు పోవో. క్లాసుకు పోవు 9. Pwede pa dyan nag-class. Ano? English accent. రియాలిటీగా ఉండాలిగా. బక్కుండాలి ఉత్తమస్తున్నది కూడా అరే స్నానం చేయవా? స్నానం లేదు, తక్కువ టైం లేదు, ఫేస్ వాష్ చేసుకుని అయిపోవడం. मेरा जहां मेरा घर मेरा आसमान ये मेरी दुनिया. టైం ఎంత అయిందిరా? 9:30. 9:30. ఇంకా అరగంట వెళ్ళిపోవచ్చు. నేను బడిలోకి పోయేటప్పుడు ఎప్పుడో వేసుకున్నా అండి బూట్లు, ఇంటర్లాస్లు వేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. మ్యాండేటరీ షూస్ లేకపోతే ఏందో ఎంతగా చూస్తారు రష్యాలో. అండి 9:35 అయింది, త్వరగా లేకపోతే లేట్ అయిపోతాం. చలి చంపేస్తుందిరా బాబోయ్. చెట్లంత లాంగ్ ఏమి పొద్దున్నే చలి, పొద్దున్న క్లాస్ అవుతుంది. నాకు తెలుసు మీకు డౌట్ ఉంది కదా ఇప్పుడు, ఇదేంటి అన్నీ చూపించి బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఏందని చెప్పేసరికి, మాకు బ్రేక్ఫాస్ట్ వేరుంటుంది అనమాట. చూపిస్తారండి బ్రేక్ఫాస్ట్. మా రష్యాలో మా మిడిల్ క్లాస్ బాయ్స్ బ్రేక్ఫాస్ట్ అనమాట అది. అంటే ఎప్పుడు కాదు, ఎప్పుడన్నా లేట్ అయినప్పుడు, ఇట్లా వెంటనే క్లాస్ ఒక లేట్గా లేచినప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ వేరుంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయితే ఒక కరెక్ట్గా స్పీడ్గా నడిచేస్తే ఒక 20 minutesలో వెళ్ళిపోవచ్చు. 20 minutesలో వెళ్ళిపోవచ్చు యూనివర్సిటీకి నడుచుకుంటూ. అందరు క్యాబుల్లో వెళ్తారు, లేదంటే బస్సులో వెళ్తారు. మనకు అంత సీన్ లేదనమాట, మన మిడిల్ క్లాస్ కదా, మనం నడుచుకుంటానే ఉంటుంది. దేశాలు మారినా సరే మన స్టైల్ మారకూడదు. అది అక్కడ K&B అని రాసింది కదా, ఇదే షాప్ అనమాట. 15 రూపాయలకే ఉంటుంది ఒక ఐటమ్. అదే నాకు పెరిగిపోతుంది అనమాట. ఇంకా జస్ట్ ట్యాప్ అంటే అనమాట, అలా కార్డు కొడితే పేమెంట్ అయిపోతుంది అదనమాట. అది సంగతి. ఇదిగో చూపించాను కదా, 15 రూపాయలు ఇది.
ఇదే నాకు బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇదే చిన్న కేక్ టైప్ ఉంటుంది ఇది. చూద్దాం. అంతే. దీన్నే మాకు బ్రేక్ఫాస్ట్ అనమాట. టేస్ట్ బాగుంటుంది, తక్కువ దొరుకుతుంది. ఇంకా క్లాస్లో అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా కుక్ చేసుకొని తినాలి. అంటే లేట్గా లేచాను నేను ఇవాళ, లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ మ్యాగీ ఏదో చేస్తున్నాను మార్నింగ్. అంతే ఇంకా డైలీ నడుచుకుంటూ వెళ్ళిపోవడం, మళ్ళీ నడుచుకుంటూ రాకపోవడం. అబ్బో కాకి ఫ్రెండ్స్, కాకి బాగుంది కదా, సేమ్ ఇండియాలో కాకి లాగే ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసాం. అట్లా వెళ్ళిపోయి చలిపుట్టే ఫ్రెండ్స్. పొద్దున్నే ఈ సచ్చిలోడు క్లాస్ పెట్టాడు, నా వల్ల కావట్లేదు, సరికి ఓడిపోతున్నాను. అదిగో అదే 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 యూనివర్సిటీ వచ్చేసాం అనమాట. మొత్తానికి పోతున్నా ఉంటాయి. ఎవడా గేట్ వేసింది? ఒకటే కార్డు గేటు ఇట ఏంటిదే ఎంత ఖాళీగా ఉంది. అందరూ వెళ్ళిపోయి ఇక్కడ ఉండదు అన్నమాట తక్కువ. అదే సంగతి. ఇదైతే జాకెట్ రూమ్. ఇక్కడే మనం జాకెట్ పెట్టేసి ఇక్కడ మళ్ళీ యాప్రోన్ వేసుకొని మళ్ళీ ఉన్న షూస్ తీసేసి మళ్ళీ వేరే షాప్లో వేసుకోవాలన్నమాట. యూనివర్సిటీ ఫ్లోర్ పాడైపోయింది అంట మరి. తర్వాత ఈ అప్రాన్ ఏంటో క్లాస్కి వెళ్ళిపోదు అదనమాట. ఇప్పుడు క్లాస్ ఫస్ట్ క్లాస్ 10-15 అయింది టైము. 10-15కి కంప్యూటర్ క్లాస్. నేనంతా కరెక్ట్. కంప్యూటర్ క్లాస్, MBBS కంప్యూటర్ క్లాస్. క్లాస్ ఎక్కడైనా వచ్చి మాట్లాడతాను. అది ఇదే కంప్యూటర్ క్లాస్. ఇక్కడ 10-15 అయింది ఇప్పుడు టైం. 10-15 నుంచి 11:45 దాకా అనమాట ఈ క్లాస్. సరే అయితే లేట్ అయిపోయింది. ఇప్పటికే వెళ్ళొస్తున్నాను. వెళ్ళొచ్చి మనం మాట్లాడుతుంది. బాయ్. అది అయిపోయింది ఇప్పుడే క్లాసు. 12 ఇప్పుడు 11:45 టైం అనమాట. 11:45 నుంచి 12:30 దాకా బ్రేక్. గంట బ్రేక్. తినడానికి ఏమీ లేదు. అదని క్యాంటీన్ వెళ్ళిపో. ఇదే అనమాట క్యాంటీన్. ఇక్కడ ఏమీ కొనలేము, ఏమీ తినలేము. ఊరకు వస్తాము టైం పాస్ చేసుకోవడానికి, వెళ్ళిపోవడానికి మాత్రమే క్యాంటీన్. ఇక్కడ చాలా ఉంటాయి తినడానికి. కొంచెం మన పైన ఉంటాయి వస్తాయి కానీ తినలేము అనమాట. పైన ఎందుకంటే దాంట్లో పంది ఉంటుందో, గొర్రె ఉంటుందో, ఏం పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. చికెన్ మాత్రం ఉండదు, అది ష్యూర్ నాకు బాగా తెలుసు. నేను అందుకే కొనుక్కోను ఇక్కడ ఏమి, జస్ట్ చూసి అలా వెళ్ళిపోతుంది. ఏం సంగతి నేను క్లాస్ మీకు పనిన్నారు కదా, గంట ముందే వచ్చేసే పెట్టరు బాబు. ఆలోచిస్తున్నాను ఇందాక నుంచి వస్తుంది, ఒక్క రష్యన్ అమ్మాయి కూడా రావట్లేదు. అందరూ సేపు వచ్చి కూడా ఇండియన్ అమ్మాయిని కూడా టైం అయిపోయింది. పాట అదే 12:30.
సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఓపెన్ చేయలేదు అనమాట. ఎవడో షుగర్ పేషెంట్ ఇక్కడ ముందే ఓపెన్ చేశారని పైకి వెళ్ళేసారు. అందరం వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ క్లాస్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ ఇంకోటి ఉంది. 5:30 దాకా క్లాస్ దొల్దిపోతుంది. అది ఫ్రెండ్స్ 3:45 అంటే ఇంకొక క్లాస్ ఉంది అనమాట. అది 4 కి 15 నిమిషాల్లో క్లాస్. 4 to 5:30. ఇంకా అది అయిపోయిందంటే ఇంకా ఆఫీస్ అయిపోయింది. అది సంగతి. క్లాసులు అయితే అయిపోయినాయి. మామూలుగా అయితే 2:15 to 3:45 క్లాస్ ఇది. అంటే ఆల్మోస్ట్ 4 దాకా. కానీ 4 నుంచి 5:30 దాకా మళ్ళీ ఇంకో క్లాస్ ఉంది. అది అయితే క్యాన్సిల్ అయిపోయింది మనకి. వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉన్నాం అనమాట. ఇంకెళ్ళిపోవడం హాస్టల్. ఏం బా ఫైన్ వెళ్ళిపోదాం. బాబా జాకెట్ ఎక్కడ పెట్టాం అదే తీసుకోవాలా మళ్ళీ లాన్ ఎట్టాలా. పెద్ద స్టావ్ అయిపోయింది. అదే అది బయటికి వెళ్ళిపోందా. సవగా ఉంది. పొద్దున్నుంచి ఇక్కడే చచ్చి ఇప్పుడు ఒక్కసారిగా విడుదల అనమాట. ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయి నిద్రపోవాలంటే అంతకు ఏం చేయలేము. వీడు నేను వేరే హాస్టల్, అసలు వేరే గ్రూప్, కానీ స్టేట్ మాత్రం ఒకటి. బొగ్గాడు ముందొచ్చి రావచ్చుగా. ముందొచ్చింటే సేమ్ గ్రూప్ పడేవాళ్ళం. ఇంకెళ్ళిపోయేప్పుడు ఏం చేస్తావు హాస్టల్లా? పడుకుంటావు. తినవా? మార్నింగ్ అయిపోయింది. నాకులే వస్తుంది బాబు. ఆడేమన్నా చేసింటే తింటాం, లేకపోతే ఇంకపోయి నేను కూడా పడుకోవడమే. లేదు అది తెలుగు. అయితే టైం అయితే 4 అయింది. నడిచి వెళ్ళటానికి ఒక అరగంట పట్టిద్ది. అలా అరగంటలో వెళ్ళిపోయి పొద్దుకుంటే చేసుకొని తింటాం, లేకపోతే మూసుకొని పడుకోవడం. మరి పొద్దున చల్లేదురా ఇప్పుడు. పొద్దున వచ్చినప్పుడు ఎంత కలుపుతుంది సార్. ఒడిపోయింది కింద పైన. ఇప్పుడు అంత లేదు, తగ్గిపోయింది. రూపాయలు కూడా తగ్గింది. స్నోఫాల్ ఎండాకాలంలో ఈ స్నో ఏంట్రా. అదే కదా అక్కడ. అదనమాట యూనిటీ. 10 వెళ్తున్నారు కదా. అబ్బా వచ్చింది సార్. ఇది ఎండాకాలం అనమాట. కరెక్ట్. ఇది ఎండాకాలం. ఎండాకాలమే ఈ రేంజ్. ఆ టైం వచ్చేసరికి చింత ఎండలు బాగా వస్తాయి. అప్పుడు కూడా పెద్ద ఎండలేని రావు. 15 డిగ్రీలే వచ్చేది. కానీ ఇంకా చలిలో బతికిన వాళ్ళకి 15 డిగ్రీలు కూడా చాలా హీట్ అనిపిస్తుంది అనమాట. మన దగ్గర చలికాలం వస్తుంది 15 డిగ్రీలు. ఇక్కడ ఎండాకాలం 15 డిగ్రీలు ఉంటుంది అనమాట. ఇంకా చలికాలం ఎంత -లోకి వెళ్తుంది. -20, -30 కూడా పోద్ది అన్నమాట. ఆ తర్వాత సంగతి అది కూడా చూడండి. అది బస్ స్టాప్ అనమాట. బస్సులో వాళ్ళు బస్సులో వెళ్తారు, క్యాబ్ లో వెళ్ళే వాళ్ళు క్యాబ్ లో వెళ్తారు. నాలాగా రహదారి అంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు అనమాట. అంటే వాళ్ళ హాస్టల్ కొంచెం దూరం. అలా స్ట్రైట్ వెళ్ళిపోయి అలా మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపోతే వచ్చేది హాస్టల్. అమ్మయ్య ఫైనల్ గా వచ్చేసామండి హాస్టల్కి. అది అదే హాస్టల్ మరి. అదే అమ్మయ్య ఎన్నో ఏళ్ళ అమ్మయ్య. వావ్ అమ్మయ్య. హాస్టల్ చూడగానే ప్రాణం లేసొచ్చింది. అబ్బా అండ్ బాగుందో. పొద్దు నుంచి క్లాసులకి వెళ్ళి ఒక్కసారిగా హాస్టల్కి వస్తే బాగుంది ఫీలింగ్.
ఇంకెప్పుడు నుంచి స్టార్ట్ అయింది అనమాట అసలైన పని. స్నానానికి వెళ్ళాలి. స్నానానికి వెళ్ళి ఇప్పుడు అసలైంది మొదలైద్ది అనమాట. కుకింగ్ వెళ్ళి స్టవ్ల కోసం రక్తాలు చెందించాలి. స్టవ్ కాంపిటీషన్ అక్కడ. అందరికి వెళ్ళకపోతే స్టవ్ దొరకదు. ఆకలితో నిద్రపోవాల్సిందే. టైం ఎంత అయిందిరా? 6:46. 6:46. ఇప్పుడు వెళ్తే ఒక 7:30 దొరికింది స్టవ్. తర్వాత అయ్యేలేక 9 అయింది, తినేలేక ఎగ్జాక్ట్ 10 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే. ఇవాళ వచ్చేసి చపాతీలు అనమాట. మేము సాటర్డే కదా, చపాతీలు పప్పు పెట్టేస్తున్నాను. ఇది వెళ్ళి ముందు రిజర్వ్ చేసుకోవాలి. దంచి స్టవ్ అందరు ఇక్కడ పొగడలు చేసుకుంటున్నారు. మనం పప్పు చపాతీలు మా మెనూ మేము వేస్తున్నాం మెనూ అట్లా. మండే ఒకటి సాటర్డే ప్రకారం చపాతీ కదా, చపాతీ చేస్తాను. టైం ఎంత అయిందిరా? 8:40. టైం 8:40 అంట. ఇవాళ కిచెన్ అంతా ఫ్రీగా ఉంది. ఎవరు లేదు కిచెన్ వాళ్ళు ఏంటో ఇందాక నుంచి ఎప్పుడో చేస్తా అంటే చూసారు కదా. టైం ఎంత అయిందిరా? 9:57. 9:57 అంటే 10 అయింది. చెప్పానా కరెక్ట్గా 10కి అవుద్దని చెప్పి 7కి స్టార్ట్ చేస్తే అది చపాతీ పప్పు వాళ్ళకి కానీ చేయడం అనమాట. అంతే. అది తెలుగోళ్ళు సంగతి. మనకి రష్యాలో MBBS అయితే డైలీ రొటీన్ ఇలా ఉంటుంది అనమాట. జనరలీ ఇంకా కాలేజ్కి వెళ్ళడం, రావడం, కుకింగ్ చేసుకోవడం, తినడం సరిపోద్ది టైము. ఇంకా చదువుకోవడం అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఒక సపరేట్గా. చూసారు కదా ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో. మ్యాక్సిమం ఇంకా వెళ్ళడం, అక్కడ క్లాస్లన్నీ చూసుకోవడం, మళ్ళీ నిటర్ నడుచుకుంటూ రావడం, మళ్ళీ రాగానే వెంటనే కిచెన్లోకి పరుగులు పెట్టడం, స్నానాలు చేయడం, అది కుకింగ్ అయినాక అక్కడే ఉండటం, వచ్చిందా మళ్ళీ తినడం సరిపోయిద్ది ఇక్కడతో. అది డైలీ రొటీన్ అయితే ఇది. సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ బాయ్. అండ్ మర్చిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంత కష్టపడి వీడియో తీస్తాను ఇవాళ మొత్తం మీకోసం. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అందరు చెప్పేయాలి, నేను చెప్తున్నా మళ్ళీ కూడా. బాయ్.